బ్రహ్మాండాన్ని తన చిటికన వేలి మీద ఆడించిన పరమాత్ముడు, తన పాదస్పర్శతో ఈ ధరిత్రిని పావనం చేసిన ఆ శ్రీకృష్ణ దేవుడు నిజంగా మన మధ్య తిరిగారనడానికి మన భారతదేశంలో అడుగడుగున అద్భుత సాక్ష్యాలున్నాయి. కానీ ఆయన స్వర్గారోహణం చేసిన వెంటనే ఆయన పాలించిన ఆ మహా సామ్రాజ్యం, ఆ బంగారు ద్వారకా నగరం ఒక్క రాత్రిలో సముద్ర గర్భంలోకి కలిసిపోయిందంటే అది కేవలం ప్రకృతి వైపరీత్యమా, లేక ప్రపంచ మానవాళికి ఆ భగవంతుడు వదిలి వెళ్ళిన ఒక మహారహస్యమా? కేవలం పురాణాల్లో ఉన్న కల్పిత కథ అనుకుని మన చరిత్రను తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ సముద్రం అడుగున సైంటిస్టులకు దొరికిన ఆ దృశ్యాలు చూశాక నోరు మూతపడిపోయింది. ఈ వీడియో పూర్తిగా చూశాక ఆ జగన్నాథుడి లీలలకు మీరు తలవంచక తప్పదు. శ్రీమద్ భాగవతం మరియు మహాభారతం ప్రకారం ద్వారకా నగరం మన ప్రపంచంలో ఉన్న ఏ ఆధునిక నగరంతోనూ పోల్చలేనంత అద్భుతమైనది. జరాసంధుడు లాంటి రాక్షసుల నుండి తన ప్రజలను కాపాడడం కోసం ఆ లోక బాంధవుడు తలుచుకుంటేనే సృష్టిని మార్చగల దేవశిల్పి విశ్వకర్మను ఆదేశించారు. సముద్రుడు సైతం తన గర్భం నుండి 12 యోజనాల భూమిని ఆ పరమాత్ముడి కోసం త్యాగం చేశాడు. అక్కడ నిర్మించబడిన ప్రతి మేడ బంగారమే, ప్రతి స్తంభం నవరత్నాలే. ఎంతో మంది మహారాజులు చూసి అసూయపడేలా ఆ జగన్నాథుడు ఏలిన సామ్రాజ్యం అది. కానీ ఆ పరమ పవిత్రమైన నగరం మన కంటికి దూరమయ్యే రోజు వచ్చింది. కురుక్షేత్ర మహాసంగ్రామం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం మరియు దైవిక సంకల్పం వల్ల యాదవ వంశం అంతమైపోయింది. ఇంతటి అద్భుతమైన నిజమంటే శ్రీకృష్ణదేవుడు తన అవతార పరమార్థాన్ని ముగించి ఈ భూలోకం నుండి వైకుంఠానికి వెళ్ళిన మరుక్షణమే ఆ సముద్రుడు తన హద్దులను దాటి వచ్చి ఆ దివ్య నగరాన్ని తనలో కలిపేసుకున్నాడు. చరిత్ర ముగిసింది అని అందరూ అనుకుంటున్నారు, కానీ అస్సలు కథ ఇక్కడే మొదలైంది. వేల సంవత్సరాలు గడిచాయి, కానీ ఆ స్వామివారి చరిత్ర ఇసుక తిన్నెల్లో కలిసిపోలేదు. 1980వ దశకంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీకి చెందిన మెరైన్ సైంటిస్టులు గుజరాత్ తీరంలో రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ జగన్నాథుడే స్వయంగా తన చరిత్రను బయట పెట్టుకునేలా కొన్ని అద్భుతమైన ఆధారాలను చూపించాడు. సముద్రం అడుగున దాదాపు 30 నుండి 40 అడుగులు లోతుగా వెళ్ళిన డ్రైవర్స్కి అక్కడ ఉన్న ఇసుక పొరలను తొలగించగా ప్రాచీన మహాకోటల గోడలు, నగర ద్వారాలు కనిపించాయి. మొదటి ప్రధాన సాక్ష్యం, మహాభారతంలో వ్యాస భగవానుడు ఏ ప్రదేశాన్ని అయితే పేర్కొన్నాడో సరిగ్గా అదే ప్రాంతంలో ఆధునిక ఇంజనీరింగ్కు సైతం సవాల్ విసిరే భారీ రాతి కట్టడాలు బయటపడ్డాయి. ఎన్నో వందల కిలోల బరువున్న ప్రాచీన రాతి లంగర్లు. ఇవి మామూలు చిన్న పడవలవి కావు, ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసిన మహానావలివి. ఇంకా మూడో ప్రధాన సాక్ష్యం, స్వామివారి నగరంలో ఉన్న ప్రజల గుర్తింపు కోసం వాడిన ముద్రలు. ఈ ఆధారాలు చూశాక మహాభారతం అంటే కేవలం ఒక ఊహాజనిత కథ అని వాదించిన విదేశీ పరిశోధకులు సైతం ఆశ్చర్యంతో నోర్లెల్లబెట్టారు. మనం దండం పెట్టి మొక్కే ఆ పరమాత్ముడు ఈ భూమి మీద నిజంగానే నడిచారు, పాలించారు అనడానికి ఆ సముద్ర గర్భంలో దాచుకున్న ద్వారకా నగరమే సజీవ సాక్ష్యం. దీనికంటే అద్భుతమైన ఖగోళ రహస్యం ఇంకొకటి లేదు. మహాభారత గ్రంథంలో ద్వారకా నగరం మునిగిపోయే సమయంలో ఉన్న గ్రహాల స్థితులను, నక్షత్రాల పొజిషన్స్ను ఈనాటి ఆధునిక సైంటిస్టులు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా లెక్కేస్తే కరెక్ట్గా క్రీస్తు పూర్వం 3102 సంవత్సరానికి మ్యాచ్ అయింది. మన శాస్త్రాలు చెప్తున్న కలియుగం ప్రారంభ సమయం కూడా సరిగ్గా ఇదే. అంటే ఆనాడు వ్యాస మహర్షి రాసిన ప్రతి మాట అక్షరాల సత్యం అనడానికి ఆధునిక సైన్స్ కూడా తలవంచక తప్పడం లేదు. ఈ ప్లానెటరీ మ్యాపింగ్ అనేది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది ముమ్మాటికి ఆ శ్రీకృష్ణుడి లీలా విశేషమే. ఇప్పటికీ గుజరాత్ తీరంలో ఉన్న ద్వారకాధీశ ఆలయం వైపు చూస్తే ఆ సముద్ర అలలు ఎప్పుడూ స్వామివారి పాదాలను తాకుతూ ఏదో రహస్యాన్ని మనకు చెప్తున్నట్టే ఉంటుంది. ఆ నల్లనయ్య లీలలు ఇంకా ఎన్నో ఆ నీలి సముద్రం అడుగున నిశ్శబ్దంగా దాగి ఉన్నాయి. మనం ఏ యుగంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా ఆ ద్వారకాధీశుడు మన హృదయాలలోనే కాదు, మన చరిత్ర పుటలలో కూడా చెరగని ముద్ర వేసి వెళ్ళారు. మరి ఆ పరమ పవిత్రమైన శ్రీకృష్ణ ద్వారకా నగరం మీద మీ మనసులో ఉన్న భక్తిభావాన్ని, మీ అభిప్రాయాన్ని కింద తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన పవిత్ర సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని
మన చరిత్రను అందరికీ తెలియజేసేలా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక చారిత్రక రహస్యాల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.